ముస్లిం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించబోతోంది. ప్రతి ఏడాది 500 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్యతో పాటు జేఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనుంది. ఈ పథకాన్ని వక్ఫ్ బోర్డు నిధులతో అమలు చేయనున్నారు. ఇప్పటికే వక్ఫ్ బోర్డు, మైనారిటీ సంక్షేమ శాఖ కలిసి ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు సిద్ధం చేశాయి. ఈ కొత్త పథకానికి తలీం-ఈ-హునార్ అంటే విద్యా నైపుణ్యం అనే పేరు పెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఎవరు అర్హులు? ఈ ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణులైన ముస్లిం విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హుల ఎంపిక కోసం వచ్చే నెలలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. నచ్చిన కళాశాల ఎంపిక. ఎంపికైన విద్యార్థులకు ఒక ప్రత్యేక అవకాశం ఉంటుంది. వారు తమకు నచ్చిన కార్పొరేట్ జూనియర్ కళాశాలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని ప్రముఖ కార్పొరేట్ కళాశాలలతో వక్ఫ్ బోర్డు అధికారులు చర్చలు జరిపారు. పూర్తి రెసిడెన్షియల్ సదుపాయం. ఈ పథకం పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది. అంటే విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, చదువు అన్నీ ఒకే చోట అందించబడతాయి. విద్యార్థుల చదువు, ప్రగతి, ఫలితాలను వక్ఫ్ బోర్డు నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఒక్కో విద్యార్థిపై ఖర్చు. ఒక్కో విద్యార్థిపై సుమారు 2 లక్షల రూపాయలు వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తిగా ఉచితంగా విద్యార్థులకు అందించబడుతుంది. ఇతర చర్యలు. వక్ఫ్ బోర్డు స్థలాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న కళాశాలల్లో కూడా ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అద్దె వసూలు చేసే బదులుగా ఆ మొత్తానికి సమానంగా విద్యార్థులకు విద్య అందించే విధానాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే గుత్తిలోని ఎస్వి కళాశాలలో 60 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు చర్యలు ప్రారంభించారు. పథకం లక్ష్యం. ముస్లిం విద్యార్థులు కూడా జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించి మంచి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలని ఈ పథకం ప్రధాన లక్ష్యం. విద్య ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు. ముగింపు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త దారులు తెరవబోతోంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ లక్ష్యాలను సాధించాలి.